బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ వివాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కాజాగూడలోని సర్వే నంబర్ 19లోని 10.32 గుంటల భూమికి తాము యజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్విందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇక ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ టవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం చేసుకున్నారని ఇన్వెస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ తెలిపారు. అయితే అందులో 3 ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్ డీడ్ గా ఉన్నట్లు ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించి ఆర్పీ సింగ్ దంపతుల దృష్టికి తీసుకెళ్లిందన్నారు. తన కుమార్తె అమెరికాలో ఉందని చెబుతూ ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తున్నట్లుగా చెప్పారని, ఈ నేపథ్యంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఆర్పీ సింగ్ కు మధ్య విభేదాలు తలెత్తాయని వివరించారు. లోన్ కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థ బ్యాంకుకు వెళ్లడంతో ఈ విషయం బహిర్గతమైందన్నారు. ఇక బ్యాంక్ లోన్ రాకపోవడం, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి కాకపోవడంతో దాదాపు 700 మంది కొనుగోలుదారులు బాధితులుగా మారారని చక్రధర్ వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ వివాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కాజాగూడలోని సర్వే నంబర్ 19లోని 10.32 గుంటల భూమికి తాము యజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్విందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇక ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం చేసుకున్నారని ఇన్వెస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ తెలిపారు. అయితే అందులో 3 ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్ డీడ్ గా ఉన్నట్లు ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించి ఆర్పీ సింగ్ దంపతుల దృష్టికి తీసుకెళ్లిందన్నారు. తన కుమార్తె అమెరికాలో ఉందని చెబుతూ ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తున్నట్లుగా చెప్పారని, ఆ నేపథ్యంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఆర్పీ సింగ్ కు మధ్య విభేదాలు తలెత్తాయని వివరించారు. ఇక లోన్ కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థ బ్యాంకుకు వెళ్లడంతో ఈ విషయం బహిర్గతమైందన్నారు. బ్యాంక్ లోన్ రాకపోవడం, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి కాకపోవడంతో దాదాపు 700 మంది కొనుగోలుదారులు బాధితులుగా మారారని చక్రధర్ వివరించారు. ఇలాంటి 5,000 కోట్లు అక్రమంగా సంపాదించిన ఆర్పీ సింగ్ మీద న్యాయ విచారణ జరగాలి. డిఓపిటి మినిస్టర్ కానీ, సిబిఐ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సామాన్యుల మీద కాదు మీరు చూసేది. ఇలాంటి అక్రమాస్తులు సంపాదించిన ఈ 3 అక్షరాల ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళ మీద చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, తర్వాత మన జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు కూడా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. బాధితుల పక్షానికి రాజ్యం ఉండాలి. రాజ్యం ఎవరి పక్షాన ఉండాలంటే ఉన్నోని పక్షాన, భూస్వాముల పక్షాన, ఐఏఎస్ల పక్షాన కాదు ఉండేది, బాధితుల పక్షాన ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జీవీరావు గారు కూడా మా హార్డ్ ఎర్న్ మనీ నువ్వు కడతావా కట్టవా సస్తవా ఏందయ్యా బాబు అంటే జీవీరావు బిల్డర్ గారు వచ్చి చాలా బ్రహ్మాండంగా కడతా ఉన్నాడు. ఈ సమయంలో ఇతను ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈ ఆర్పీ సింగ్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ ఆపేస్తా ఉన్నాడు. ఈ రోజు 85% అయిపోయిన కన్స్ట్రక్షన్, ఇంకా 15% బిల్డర్ చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి నేను ఆర్పీ సింగ్ గారిని వెంటనే ఆ 3 ఎకరాల 24 గుంటలు వాళ్ళ అల్లుని తీసుకొచ్చి రెక్టిఫికేషన్ చేయాలి. లేని పక్షంలో నేను డీసీపీ గారికి, మా నిజాయితీ అధికారి సివి ఆనంద్